హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. మొత్తం మీద గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు అయితే అది రిజల్ట్స్ అయితే విడుదలైనాయి కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం తీరని అన్యాయం జరిగింది. ఎట్లా అన్యాయం జరిగింది ఏం కథ అని చెప్పేసి అడిగితే ఇక్కడ జీవో నెంబర్ 29 పేరుతోటి జీవో నెంబర్ 29 తీసుకురావడం ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు పొందుతున్నటువంటి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు తీరని నష్టం జరిగింది. అయితే ఉద్యోగాలు ఒకవేళ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను ఎక్కడ ఉండాలి? నేను ఓపెన్లో ఉండాలి. అంటే రిజర్వేషన్ కాకుండా నేను ఓపెన్లో ఉండాలి. కానీ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఇప్పుడు ర్యాంకులు వస్తే ఎట్లుండాలంటే ఓపెన్లో ఉండాలి. కానీ ఈ జీవో నెంబర్ 29 తీసుకొచ్చేసి ఈ ఓపెన్లో ఉన్నటువంటి ఎవరైతే రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో ఇప్పుడు ఒకవేళ బీసీ ఆయనకు ఉద్యోగం వచ్చిందని అంటే టాప్ ర్యాంకుల్లో ఉన్నాడు అనుకో, ఆయనను తీసుకుపోయి ఎక్కడ తీసుకొస్తున్నారు? మళ్ళా తీసుకుపోయి అక్కడ బీసీ రిజర్వేషన్ కింద వేసేస్తూ ఉన్నారు. దీంతో మొత్తం కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే కూడా అంటే ఎవరికి ఉద్యోగాలు దక్కినాయి లేకపోతే ఎవరికి నష్టపోయినరు అని చూసుకున్నప్పుడు జీవో నెంబర్ 29 ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయినరు. ఎవరికి లాభం జరిగింది? ఓపెన్లో ఉన్నటువంటి వాళ్లకు లాభం జరిగింది. ఈ లాభం చేకూర్చడానికే గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 55ని రద్దు చేసి పక్కన పెట్టి తర్వాత ప్రత్యేకంగా జీవో నెంబర్ 29 తీసుకొచ్చిన కొంతమంది లంగలు. ఈ లంగలు ద్వారా ఏమవుతుంది? ఈ తర్వాత దీనిపైన అప్పుడు రాసినటువంటి గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా కోర్టు దగ్గర కూడా వెళ్ళిండ్రు. కోర్టుకు వెళ్ళి అయ్యా మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మేము మంచి ర్యాంక్ వచ్చినా కానీ మంచి మార్కులు వచ్చినా కానీ కనీసం మాకు ఇక్కడ ఓపెన్లో మమ్మల్ని తీసుకోవట్లేదు, దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి కోర్టుకు పోయినరు. కోర్టు పోయిన తర్వాత ఇప్పుడు కాదని చెప్పేసి అప్పుడు కోర్టు కొంచెం వరకు అటు ఇటు అయిపోయింది, డిలే అయింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళినరు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళినరు. సుప్రీంకోర్టు చెప్పింది ఇక ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మేము జీవో నెంబర్ 29 పైన ఇప్పుడు నిర్ణయం తీసుకోలేము కాబట్టి ఎగ్జామ్ రాసేసుకోవచ్చు అని చెప్పేసి ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు అని చెప్పేసింది. దీంతో అక్కడ కోర్టులు ఇక్కడ రక్షణగా నిలబడలేదు. ఎవరికి గ్రూప్ 1 క్యాండిడేట్స్కి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారో వీళ్ళకు కోర్టులు కూడా రక్షణగా నిలబడలేదు. ఏమైంది? దీంతో మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలలో పూర్తిగా కోతపడ్డది. కోతపడి ఇప్పుడు రిజల్ట్స్ వస్తే రిజల్ట్స్లో ఎవరికి ఉన్నారు, ఎంతమంది జనాభా ఉంటే ఎంత శాతం జనాభా ఉంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని ఒకసారి మనం చూసుకున్నప్పుడు అక్కడ పూర్తిగా ఓసీలకు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చినాయి. అంటే ఇంట్లో కొంతమంది అనొచ్చు జనరల్ కోటా కదా, జనరల్ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఉంటారు కదా అంటే ఎవరికి వారి ఉద్యోగాలు తీసినప్పుడు క్లియర్గా లెక్కలు పక్కకు పెట్టినప్పుడు అందులో బీసీలకు ఎస్సీల ఎస్టీలకు ఎస్టీలకు అందరికి పక్కకు పెట్టినప్పుడు ఓసీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే అక్కడ భారీగా దాదాపు 59% ఉద్యోగాలు ఓసీలు కొట్టుకొని పోయినరు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది ఎవరంటే కింది వర్గాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు. దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియాలి కదా. జీవో నెంబర్ 29 ఈ జీవో నెంబర్ 29 అనేది కొంతమంది లంగలు కావాల్సి తీసుకొచ్చేసి మొత్తం కొన్ని జీవితాలను నాశనం చేయడానికి తీసుకొచ్చిండ్రు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసేసిండ్రు. ఇప్పుడు ఇప్పుడు అవతల పడ్డారు, బయట పడ్డారు. ఇప్పుడు అక్కడ ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఒక నష్టం. ఈడబ్ల్యూఎస్ ఏం చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే ఓపెన్ ఉంటుందో అంటే 100% ఉద్యోగాలు ఉంటే అందులో ఓపెన్ 50 ఉంటాయి కదా, 50% ఏది రిజర్వేషన్ పోతే ఇంకా 50% ఉంటాయి కదా. ఆ ఓపెన్లో అది అప్ టు 10% అని చెప్పేసి కోర్టు చెప్తే అది పక్కకు పెట్టేసి మన దగ్గర అప్పుడున్నటువంటి కేసీఆర్ 10% అని ఇంప్లిమెంట్ చేసి పడేసిండు. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలాసార్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రికి 3 సార్లు లెటర్ ఇచ్చాడు. అయ్యా ఈ జీవో నెంబర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల కింది వర్గాలు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వీళ్ళందరూ పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి నిజంగా అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నష్టం జరగాల్సిన అవసరం లేదు, వాళ్ళకు మంచి జరగాల్సిందే. కానీ పేదలకు కాకుండా బలిసినోడు ఈ రిజర్వేషన్ పొందుతూ ఉన్నాడు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి కింది వర్గాలు నష్టపోతూ ఉన్నాయి, అక్కడ ఓసీల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకోండి. ఎంతమంది అయితే నిజంగా అగ్రవర్ణ పేదలు ఉన్నారో దానికి సంబంధించినటువంటి
ఈడబ్ల్యూఎస్ అంతవరకే అమలు చేయండి. మీరు 10% అమలు చేయడం ద్వారా 8% ఉన్నటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్ అమలు చేస్తే ఇక్కడ కింది వర్గాలు నష్టపోతా ఉన్నాయని చెప్పేసి తీర్మానం లెటర్ ఇచ్చిండు. అయినా కానీ ఇప్పటి వరకు దాని మీద లేదు. దాంతో ఒక రకంగా 10% ఉద్యోగాలు ఆ రకంగా వెళ్ళిపోయినాయి. ఇక తర్వాత ఇప్పుడు జీవో నెంబర్ 29 తీసుకొచ్చేసి ఇగో ఈ లంగా కథలు పడ్డారు. దాని ద్వారా కూడా ఏమైందో చూడండి ఒకసారి. అయితే గ్రూప్ 1 ఉద్యోగాల్లో మొత్తం కూడా ఎంతున్నాయి? 563 పోస్టులు ఉన్నాయి. 563 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీలో మొత్తం 208 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో మల్టీ జోన్ 1, 2కు సంబంధించి ఓసీలు ఎంత కూడా ఎన్ని తీసుకుపోయారంటే ఎంత వచ్చేసినాయి వాళ్ళకు? 108. తర్వాత ఓసీలో ఈడబ్ల్యూఎస్ పేరుతోటి మళ్ళీ 15 ఉద్యోగాలు మళ్ళీ దీంట్లో ఓపెన్కి సంబంధించి. ఆ తర్వాత మొత్తం ఎంత? 123 ఉద్యోగాలు ఏది దీంట్లో సెలెక్ట్ అయినారు ఓపెన్లోనే. ఇప్పుడు మొత్తం టోటల్ ఉద్యోగాల్లో కాదు, 553 విషయం కాదు, ఇది ఓపెన్కి సంబంధించి మాత్రమే. ఇక్కడ ఏమవుతుంది? 123 ఉద్యోగాలు కొట్టుకుపోయినరు. అంటే ఇప్పుడు ఎంతకి 123 ఉద్యోగాలు కొట్టుకుపోయినరు? 208 ఉద్యోగాలకు 123 కొట్టుకుపోయినరు. అంటే 59% ఉద్యోగాలు కేవలం ఓసీలే తీసుకొని పోయినరు. మరి ఈ ఓసీలల్లా లేకపోతే జనరల్ కేటగిరీ అవుతుందేమో కదా, ఇంట్లో కూడా బీసీలు ఉంటారు కదా, ఎస్టీలు ఉంటారు కదా, ఎస్టీలు ఉంటారు కదా అనుకోవచ్చు. లేరు. వాళ్ళ లెక్కలు కూడా కింద ఇచ్చినాం మనం. ఎస్టీలకు సంబంధించి 2 మాత్రమే ఓపెన్లో ఉద్యోగాలు వచ్చినాయి. అంటే వాళ్ళ శాతం ఎంత? 0.9%. నిజంగా వీళ్ళ ఎస్సీల జనాభా ఎంతున్నది? రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంతున్నదంటే ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 17.43% జనాభా ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43% ఉన్నటువంటి, అంటే 17.43% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఎస్సీలకు ఎంత దక్కింది అంటే 0.9, అంటే 1% కూడా దక్కలేదు. అంటే వీళ్ళు ఇక్కడ 17% నష్టపోయినరు. తర్వాత ఎస్టీలకు సంబంధించి వీళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు యాక్చువల్గా రాష్ట్రంలో అంటే వీళ్ళు 10.45% మంది ఏది ఎస్టీలు ఉన్నారు, గిరిజన జనాభా ఉన్నది. కానీ వీళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి గ్రూప్ 1లో ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో అంటే 4 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. అంటే ఎంత శాతం వచ్చినాయి? 1.9% మాత్రమే ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు పొందినరు. అంటే 10.45% ఉన్నటువంటి ఎస్టీల జనాభాకు కేవలం 1.9% మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు పొందినరు. అంటే ఇక్కడ దాదాపు 9% ఉద్యోగాలు వీళ్ళు కోల్పోయినరు. ఎస్సీలు ఎస్టీలు ఇట్లా కోల్పోయినరా? వీళ్ళు 17%, వీళ్ళు 9%, వీళ్ళంతా కోల్పోయారు కదా. ఇక బీసీలకు సంబంధించి ABCDE ఈ 5 కేటగిరీలకు సంబంధించి బీసీలకు సంబంధించి వీళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో అంటే కేవలం 79 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. అసలు యాక్చువల్గా వీళ్ళ పర్సంటేజ్ ఎంత? నిజంగా కూడా బీసీలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, మన లెక్కలు కాదు, మళ్ళా మొన్న కులగణన చేసిండ్రు కదా, ఆ లెక్కల ప్రకారం ఒకవేళ బీసీల జనాభా ఎంత అని చెప్తుంది? 56.33%. 56.33% ఉన్నటువంటి జనాభాకు 79 పోస్టులే వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే 37% మాత్రమే వచ్చినాయి. మిగతా ఉద్యోగాలన్నీ కూడా మింగిపోయిండు. కాబట్టి ఇవన్నీ కూడా ఓసీలకు పోయినాయి. ఇది రావడానికే లంగ కథలు పడేసి జీవో నెంబర్ 29 పేరుతోటి మొత్తం కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరినీ కూడా ముంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు కొంతమంది లంగలు. కాబట్టి జీవో నెంబర్ 29 ఏం చేసింది అంటే బీసీ ఎస్సీ ఎస్టీల కొంప ముంచింది. మొత్తం కూడా చాలా ఉద్యోగాలు రావాల్సినటువంటి ఉద్యోగాలండి. ఇప్పుడు ఎంత రావాలి అసలు యాక్చువల్గా ఓసీలకు ఎంత రావాలి? వీళ్ళ జనాభా ఎంత ఉన్నది, పర్సంటేజ్ ఎంత ఉన్నది? ప్రభుత్వ లెక్కల ప్రకారం మామూలు లెక్కలు అయితే 7.89% ఉన్నది, 7-8% ఉన్నది. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 15.43% ఏవి వీళ్ళ జనాభా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. 17.73% ఏమో 73% ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం 16% అనుకుందాం. ఒకవేళ 15 అంటే ప్రభుత్వం లెక్కలు, ఇది తప్పుడు లెక్కలే అవి. అయినప్పటికీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 15.73% రావాల్సినటువంటి ఏది ఓసీలకు జాబులు రావాల్సి ఉంటే 59% ఉద్యోగాలు వీడే మింగిపోయిండు. దీంతో ఏమైంది? మొత్తం కూడా ఇక్కడ ఎస్సీ బిడ్డలు
ఎస్సీ బిడ్డలు 17% ఉద్యోగాలు కోల్పోయినారు. ఎస్టీ బిడ్డలు ఇక్కడ 10.45% ఉంటే కేవలం 1.909% వచ్చింది అంటే దాని అర్థం ఏంది? వీళ్ళు 9% ఉద్యోగాలు కోల్పోయినరు. తర్వాత ఇక్కడ బీసీలకు సంబంధించి ఏబిసిడి ఈకి సంబంధించి వీళ్ళు 79 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 37% ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. కావాల్సింది వీళ్ళకి రావాల్సింది ఎంత? ప్రభుత్వ లెక్కల ప్రకారం 57 రావాలి. అంటే 20% ఉద్యోగాలు ఇక్కడ వీకినాయి. 20% ఉద్యోగాలు వీళ్ళైపోతాయి, 17% ఉద్యోగాలు వీళ్ళైపోతాయి, తర్వాత వీళ్ళై 9% ఉద్యోగాలు వీళ్ళైపోతాయి. అన్ని ఉద్యోగాలు ఇలా పోయి లాస్ట్కి వస్తే ఎవరికి లాభం జరిగిందిరా అంటే వీళ్ళకి లాభం జరిగింది. కాబట్టి జీవో నెంబర్ 29 అనేటువంటిది కావాలని ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా అసలు యాక్చువల్గా మనం బయట పెట్టవచ్చు. ఎందుకు అని చెప్పేసి చూస్తున్నాం. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే మీకు పేపర్ అంతా కావాలి కదా, ఈ పేపర్ అంతా కావాలని చెప్పేసి కొంతమంది లంగలు కలిసి ప్రభుత్వంలోనే కొనసాగుతూ ప్రభుత్వంలోనే భాగస్వామిగా ఉంటూ ప్రజాప్రతినిధులు డైరెక్ట్ కూడా కాదు, అది ఇండైరెక్ట్ బ్యాచ్. డైరెక్ట్ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. ఇండైరెక్ట్గా నామినేటెడ్ బ్యాచ్ ఉంటుంది కదా, ఓ ఇద్దరు లంగలు కొంతమంది కలిసి ఓ గూడు పుటాన్ని వేసి ఈ జీవో నెంబర్ 29 అనేటువంటి దాన్ని కొత్తదాన్ని తీసుకొచ్చిన కొత్త పదార్థాన్ని. ఈ కొత్త పదార్థం ఎందుకు అంటే బీసీల కొంప పుచ్చడానికి, ఇటు ఎస్సీల కొంప ముంచడానికి, ఎస్టీల కొంప ముంచడానికి, అందరి కొంప ముంచి వాడు బాగుపడడానికి అట్లా చేశారనమాట. కాబట్టి జీవో నెంబర్ 29 అనేటువంటిది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల యొక్క మైనార్టీ బిడ్డల యొక్క మొత్తం జీవితాలని ఆగం చేసింది. ఇప్పుడు నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఇవి చిన్న ఉద్యోగాల అంటే ఇప్పుడు 10% ఉన్నటువంటి నిజంగా అసలు యాక్చువల్గా 10% కూడా ఉంటారు వీళ్ళు. 7.89% మంది ఉంటారు వీళ్ళు అసలు యాక్చువల్గా ఉండేది. అంటే 8% కూడా లేనోనికి 59%, అంటే 50% ఉద్యోగాలు, 51% ఉద్యోగాలు ఎక్కువ మింగిపోయినారు వీళ్ళు. కాబట్టి నష్టం జరిగింది ఎవరికి? అక్కడ ఎస్సీలకు జరిగింది, ఎస్టీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది. లేకపోతే ఇవి చిన్న ఉద్యోగాల బుడ్డ ఉద్యోగాలు అయితే ఫోన్లే ఏమన్నా కానిలే అనుకోవచ్చు. కానీ ఈ ఉద్యోగాలు ఏంటి అంటే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎంపీడీఓలు, సిటీఓలు అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, పెద్ద ఉద్యోగాలు. ఈ డిప్యూటీ కలెక్టర్లు కానీ లేకపోతే డిఎస్పీలు కానీ ఇప్పుడు ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, వీళ్ళు కలెక్టర్లు అవుతారు, వీళ్ళు ఎస్పీలు అవుతారు, వీళ్ళు అత్యున్నతమైనటువంటి పోస్టుల్లో కొనసాగుతారు. అటువంటి ఉద్యోగాలు మింగిపోయినరు ఇక్కడ. కాబట్టి జీవో నెంబర్ 29 ద్వారా మొత్తం కూడా నష్టం చేసింది ప్రభుత్వం. హడావిడి చేసి ఆగమేఘాల మీద ఉద్యోగాలు పెట్టేస్తాం, మేము పరీక్షలు పెట్టేస్తాం, మొత్తం ఏకేస్తాం పీకేస్తామని చెప్పేసి, మరి ఏకేసిన వాళ్ళు పీకేసిన వాళ్ళు ఒక 3 నెలల టైం కావాలని చెప్పేసి గ్రూప్ 1 ఉద్యోగులందరూ కూడా అంటే అభ్యర్థులందరూ కూడా అడిగినరు. అయ్యా ఒక 3 నెలలు టైం ఇవ్వండి, మాకు చదువుకోవడానికి టైం లేదు, మేము ఏంటంటే అసలు యాక్చువల్గా డిస్క్రిప్టివ్ ఇది, మేము ఇది ఎస్ఏ రైటింగ్ రాయాలి, తర్వాత ఇవంతా కూడా కష్టం ఉంటుంది, కాబట్టి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఆగమేఘాల మీద లేదు టైం ఇచ్చేది లేదు, ఇప్పుడు పెట్టేస్తున్నాం, మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం. పీకిరా మరి ఎన్ని రోజులే ఎంతకాలమే ఉద్యోగాలు దేవి ఆ పరీక్ష పెట్టి మరి ఇచ్చేసిండ్రా ఇది రిజల్ట్ లేదు. మరి నిజంగా ఒకవేళ పారదర్శకంగా జరిగిందా, మంచిగా జరిగిందా అంటే మొత్తం తప్పుల తడకలు లంగ కథలన్నీ. 10 మంది ఎక్కువ మంది వస్తారు అలా. ఆ 10 మంది ఒకటరా అంటే మళ్ళీ ఇప్పుడు ఆ లెక్క తేలది. ఇప్పుడు కోర్టుకు పోయిన తర్వాత సింగిల్ బెంచ్ జడ్జి అద్భుతమైనటువంటి తీర్పునిచ్చిండు. నిజంగా గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉంది, కాబట్టి ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పేసి సింగిల్ బెంచ్ జడ్జి మంచి తీర్పునిస్తే మళ్ళా ముఖ్యమంత్రి గారు పోయి హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసిన తర్వాత అసలు యాక్చువల్గా కోర్టు వ్యవహారాలు మాట్లాడుతున్నాం అన్నారు. కానీ మాట్లాడిన వారం రోజులకే రిజల్ట్ వచ్చి బయటపడ్డది. నిజంగా మరి ఇప్పుడు ఇది ఫైనలా అంటే ఫైనల్ కాదు, కోర్టు తుది తీర్పునకు లోబడి మాత్రమే ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మరి కోర్టు తుది తీర్పు ఏమొస్తుంది? ఒకవేళ వీళ్ళకి అనుకూలంగా కాకుండా వీళ్ళకి వ్యతిరేకంగా మరొకవేళ తీర్పు వస్తే పరిస్థితి ఏంది? ఉద్యోగాలు కూడా వీళ్ళకి వీళ్ళై మరి అంత ఆగమేఘాల మీద ఇప్పుడు రిజల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే 3.5 సంవత్సరాల ఇది జరగబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 2023, 2022, 2023 నుంచి ఇదంతా జరుగుతుంది కథ. జరుగుతుంటే అప్పుడు పేపర్ పీకులు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వస్తే ఇది. నిజంగా ఎప్పటి నుంచి జరగలేదు ఉద్యోగము? ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదు గ్రూప్ 1కి సంబంధించి అంటే 2011-12 నుంచి, అంటే దాదాపు 13-14 సంవత్సరాల నుండి గ్రూప్ 1 పోస్టుల నియామకాలే జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా
భర్తీ చేసింది లేదు గ్రూప్ 1కి సంబంధించి. ఇది జరుగుతూ ఉంటే ఆగ మేఘాల మీద రాత్రి 12 గంటలకు రిజల్ట్ ఇచ్చేసి మొత్తం అయిపోయింది, మొత్తం సూపర్ డూపర్ అని చెప్పేసి పెట్టేసి కొట్టేసిండ్రు. నేను ఏమంటున్నా, ఇందులో ఒకవేళ సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో మరి మెరిట్ వాళ్ళు లేరా అంటే 100% మెరిట్ వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది లంగలు కూడా ఇందులో ఉద్యోగాలు పొందినరు. కాబట్టి ఆ లంగల సంగతి తేలాలి. తర్వాత బీసీలకు, అటు ఎస్సీ బిడ్డలకు, అసలు ఎస్టీ బిడ్డలకు అన్యాయం జరిగింది దేనివల్ల అంటే జీవో నెంబర్ 29 వల్ల. ఈ జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఈ బడుగుల జీవితాలని, గిరిజన బిడ్డల జీవితాలని, ఇటు దళిత బిడ్డల జీవితాలని మొత్తం కూడా నాశనం చేసింది జీవో నెంబర్ 29. కాబట్టి జీవో నెంబర్ 29 ఒకవేళ వచ్చే నోటిఫికేషన్లో కానీ అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏమైంది, సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అది టైం లేదండి, టైం లేదు కాబట్టి మీరు పెట్టుకోవచ్చు, ఉద్యోగం పెట్టేసుకోని చెప్పేసి కొట్టిపడేసింది. ఎందుకు, నిజంగా మరి న్యాయం లేదా అంటే న్యాయం మన వైపు ఉంది. అందుకనే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, ఏమంటాడంటే న్యాయం గెలుస్తుందన్నమాట వాస్తవమే, న్యాయం గెలుస్తుందన్నమాట వాస్తవమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు అంటాడు. గెలిచిందంతా న్యాయం అనుకోవడానికి వీల్లేదాడా. ఎందుకనంటే వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి ఓకే అని చెప్పడానికి వీల్లేదు. గెలిచిన దాంట్లో తప్పులు ఉంటాయి, గెలిచిన దాంట్లో లంగాలు ఉంటారు, అందరూ ఉంటారు, రకరకాలుగా ఉంటాయి, మ్యానిపులేషన్ ఉంటుంది అంతా కూడా. కాబట్టి జీవో నెంబర్ 29 ద్వారా చాలా నష్టం జరిగింది. ఎవరికి అంటే బీసీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు అందరికీ కూడా తీవ్రమైన నష్టం జరిగింది. కాబట్టి ఆ జీవో నెంబర్ 29 అనేటువంటిది చాలా ఎఫెక్ట్ చూపించింది ఈ బిడ్డల జీవితాల్లో, మొత్తం కూడా కథం చేసేసింది. కాబట్టి ఆ జీవో బీసీల పాలిట, అటు ఎస్సీ ఎస్టీల పాలిట శాపంగా మారిందనేటువంటిది వాస్తవం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.